గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ గేమ్ ప్లే వీడియో. చూసి మనం అయితే మళ్ళీ అయితే ఈరోజు కొత్త గేమ్ అయితే ఆడిపోతున్నాం. ఆ గేమ్ పేరు వచ్చేసరికి జ్యూ టెఫ్ ఫార్స్ అనమాట. సో ఈరోజు మనం అయితే జ్యూ టెఫ్ ఫార్స్లో అయితే మనం అయితే ఆడతాం. సో మనం లేచి ఇక్కడ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గైస్. ఈరోజు వచ్చేసిన నేను జ్యూ టెఫ్ ఫార్స్లో మిషన్స్ అయితే చేయబోతున్నాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మిషన్స్ కావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ ఎక్కేసి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ మిషన్కి అయితే సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మళ్ళీ వెళ్తాం. సో మొత్తానికి అయితే మనం అయితే పోలీస్ స్టేషన్కి వచ్చేసాం గైస్. సో ఇప్పుడు లోపలికి వెళ్తే మనకైతే మిషన్ అయితే వస్తుంది. సో ఫటాఫట్ లోపలికి వెళ్ళేసి మిషన్ అయితే తీసేసుకుందాం. మిషన్ కావాలంటే మనం అయితే ఇక్కడికైతే వెళ్ళాలి. సో ఇక్కడ మన జైల్లో మనకి రిచ్ అన్నట్టు మనైతే ఫ్రెండ్ అయితే ఒకడు ఉంటాడు. సో వీటినైతే కాపాడాలి మనం అయితే. సో అందుకే మనం అయితే మిషన్స్ అయితే చేస్తాం. సో స్టోరీ చూద్దాం గైస్. లెట్స్ గో. ఓకే, మనం ఎవరైతే బ్యాంక్ నుంచి అట్లాగా బ్యాంక్ రాబర్ చేసి అట్లా దొరికిపోయాడో చెప్తున్నాడు మనకైతే. ఓకే, ఇలాగైతే పారిపోతున్నాను వాళ్ళైతే. సో ఎవడో వచ్చేసి మనకైతే ఎవడో టైర్లు తీసుకుని అయితే వెళ్ళిపోయాడు. సో మన వాళ్ళు అయితే ఇంక ఇరుక్కుపోయారు. అప్పుడు అక్కడ బండి వేసుకొచ్చాడు. సో మన వాళ్ళు అయితే ఆ బండి మీద పడేసి ఎక్కేసి వెళ్ళిపోయారు. సో అట్లా వెళ్తూ ఉన్నారు. ఓకే, పోలీసులు వచ్చారయ్యా. పోలీసులు వచ్చారు. పోలీసులని తప్పించుకుంటే అయితే మన వాటి అయితే ఆడుతున్నాడు. ఓకే, హెలికాప్టర్ వచ్చిందేంట్రా? ఎప్పుడురా? పట్టుకుంటాడా? ఓకే, పట్టుకున్నాడయ్యా. ఓకే, మనం ఎస్కేప్ అయిపోతున్నాడు. డబ్బులని బయట పడిపోతున్నాయి. రిచ్చిగాడు దొరికిపోయాడు. ఇట్లాగా మన రిచ్చిగాడు అయితే జైల్లోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో మనోడైతే అక్కడితో అవుట్ అయితే అయిపోయాడు. అట్లాగా వాడు జాగ్రత్తగా ఊతున్నాడు. డ్యాన్స్ చేస్తున్నావు ఇందిరా, సరిపోయింది. రాబరా డ్యాన్స్ రాబరా రే. ఓకే, నాకు మొత్తం అది తెలిసిపోయింది గైస్. సో ఇప్పుడైతే మన ఎస్కేప్ అయ్యాడు కదా ఆ ఫ్రెండ్ దగ్గరికి అయితే మనం అయితే ఇప్పుడైతే వెళ్ళాలి. లెట్స్ గో. మిషన్ తీసుకున్నాం కదా, మనకైతే పాయింట్ అయితే వచ్చింది. ఆ పాయింట్ దగ్గరికి మనం అయితే వెళ్ళాలి ఇప్పుడైతే. సో నేనైతే పాయింట్కి వెళ్ళాక మళ్ళీ వస్తాను. సో మొత్తానికి అయితే మనమైతే పాయింట్ దగ్గరికి వచ్చేసాం గైస్. సో ఇది ఎక్కడో కాదు, మరి మ్యాప్లో అయితే ఇక్కడ ఈ లొకేషన్ దగ్గర మనకి పాయింట్ అయితే వస్తుంది. సో ఈ పొజిషన్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇట్లా వెళ్తే స్ట్రైట్గా మనకి ఇక్కడ దొరికేస్తుంది అనమాట. సో ఇదన్నమాట మన పాయింట్ వచ్చేసరికి. ఓకే, సో ఇప్పుడు మన ఊరితో మాట్లాడదాం. లెట్స్ గో. ఓహో, హే జాక్, ఓకే, ఐ హర్డ్ అబౌట్ యూ పోలీస్ సర్వీస్ టాకింగ్. ఓకే, అవన్నీ మనం తెలుసురా గైస్. సో ఇప్పుడు వచ్చేసి మన వాడికి కార్ అయితే పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సో ఆ కార్ని వచ్చేసి మనమైతే పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి మన వాడికి అయితే ఇవ్వాలి. సో అప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ ఈ మిషన్కి అయితే వెళ్ళొచ్చు. సో అక్కడ దాకా వెళ్ళడానికి ఇంకో కార్ అయితే ఎత్తుక్కున్నాం గైస్. అరే వ్యాన్లు దొరుకుతున్నాయి, పర్లేదు, వ్యాన్ అయితే ఏంటి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పోలీస్ స్టేషన్ మాట్లాడుకుందాం. పెట్టుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మళ్ళీ వెళ్తాం గైస్. సో మనం అయితే పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ వచ్చేసాం గైస్. సో ఇక్కడ వచ్చి మనకైతే ఎవడాడు కేరళ స్కాల్ అయితే ఇక్కడైతే ఉంది. సో ఈ కాల్ తీసుకుని మళ్ళీ అయితే మనం వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. సో మొత్తం తిరుగుతూనే ఉంటారు గైస్ మనం అయితే. సో ట్రావెలింగ్ వచ్చేసి మీకు స్కిప్ చేస్తాను, ఎందుకంటే ట్రావెలింగ్ కూడా చూపిస్తే అంత బాగోదు వీడియో. సో ట్రావెలింగ్ అయితే స్కిప్ చేస్తాం గైస్. సో మనమైతే మన కేరళ హౌస్కి వచ్చేసాం. సో మనం కార్ అయితే ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, మనమైతే గేమ్ అయితే సేవ్ చేద్దాం. దిగి సో మళ్ళీ మనం అయితే మారదాం. థ్యాంక్స్ ఫర్ ద కార్, దట్స్ వాస్ సో ఫాస్ట్ షూట్, బట్ ఐ బెట్ యూ కెన్ బీట్ మీ ఇన్ ద టైం రికార్డ్ అంట. ఓకే ఓకే, అర్థం
ఏంటంటే గైస్ మనకి రేస్ అయితే పెడతాడనమాట. సో మన కెరీర్ మనకి టైం ఉంటుంది చూసారా, దాన్ని అయితే మనం అయితే బీట్ చేయాలి. సో మనకైతే 117 సెకండ్స్ అయితే ఉంది. సో 117 సెకండ్స్లో మనం అయితే కిరీని బీట్ చేయగలిగితే మనకైతే ఈ కారు మనకి కాదు సారీ $500 ఇస్తాడు. సో నెక్స్ట్ మిషన్కి వెళ్ళొచ్చు. సో ఇదంతా ఫాస్ట్గా కంప్లీట్ చేశాను మనం అయితే ఇచ్చిన టైంలో. అరే రే 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 కంట్రోల్ అవ్వట్లేదురా, బూస్ట్ ఆన్ చేయాలి. టైం అయిపోతుందిరా అది కదరా. ఇది కార్ గేస్ మనకి బ్యాక్ సైడ్ అంతా ఫాస్ట్గా మూవ్, సో అందుకని మనకైతే లేట్ అయిపోద్ది. ఒక్కసారి గుర్తుకుంటే కనుక ఓకే, మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మనం అయితే సో ఫాస్ట్గా రీ కంట్రోల్ తప్పింది, వెళ్ళిపోయింది. అరే చెట్టుని గుర్తుకుంది. అరే బ్యాక్ రాదురా, బ్యాక్ అంత ఫాస్ట్గా రాదు. ఇప్పటి నుంచే ఆడుతున్నాను జూటర్ షాట్స్, నాకు అర్థమైంది. బ్యాక్ అంత ఫాస్ట్గా రాదు. ఓకే అయిపోతుంది. అరే రిచ్ అయిందా? రిచ్ ఇరికిందయ్యా, ఎక్కింది ఏంటి, ఇంకా టైం అయిపోయింది. ఆడ ఎంత స్పీడ్గా వెళ్ళినప్పుడు కుదరదు, అది ఇరుక్కుపోయింది. అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది. అరే ఉన్నట్టు నెలలు తిప్పేస్తారేంట్రా, కొంచెం ముందు చెప్పాలి కదరా బాబు. అయిపోయింది, అక్కడ టైం అయిపోయింది. మిషన్ ఫెయిల్డ్. మళ్ళీ మనం ఆడ దగ్గరికి వెళ్ళి అయితే మిషన్ తీసుకోవాలి గేస్ మనం. అరే అక్కడ మనకి కంట్రోల్ అవ్వాలి, ఇరుక్కుపోయింది, అందుకని వేస్ట్ అయిపోయింది టైం అక్కడ. పర్లేదు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. వేసుకో. సో మనకైతే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది రేస్ అయితే. సో ఈ సైడ్ అయితే మనం అయితే ట్రై చేద్దాం కలవడానికి సాయశక్తిలో. సో ఈ సైడు మనకి కొంచెం డైరెక్షన్స్ గుర్తున్నాయి. సో ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. కమాన్, తిరుగు ఫాస్ట్గా తిరగాలమ్మా. పైగా ట్రాఫిక్ ఒకటి నాకు మళ్ళీ బోనస్గా. అసలుకే కష్టంగా ఉందంటే వీల్ కంట్రోలింగ్, మళ్ళీ ట్రాఫిక్ ఒకటి నాకు. సో ఫాస్ట్గా ఇదైతే కంప్లీట్ చేశాక మనం అయితే మళ్ళీ వదిలేండి చూపిస్తాను, ఎందుకంటే అట్లా మీకు కూడా తెలియదు కదా. తిప్పు కార్ తిప్పు, ఫాస్ట్గా తిప్పు. సో అయిపోతుంది ఫాస్ట్గా. రే గుర్తుకుంది. రే షిట్ మ్యాన్, ఫాస్ట్కి వెళ్ళి. ఫాస్ట్గా. సో మొత్తానికి అయితే మన రేస్ని అయితే కంప్లీట్ చేస్తాం. సో చాలా కష్టపడి అయితే కంప్లీట్ చేస్తాం. సో మొత్తం ఓకే మనోడైతే హ్యాక్ చేస్తున్నాడు. మొత్తం మ్యాప్ అంతా తిప్పించాడు మొత్తం రేస్ కానీ. సో ఏం బాగా అది గెలిచాం. సో మనోడు హౌస్ ఎక్కడ ఉంది మర్చిపోయాను. సార్ ఎక్కడ ఉంది? దొరికిందిరా, హౌస్కి వెళ్ళిపోతాం. పాపమ్మ మండాపాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏందమ్మా? ఓకే, హియర్స్ ద ప్లాన్ టు గెట్. ఓకే నాకు అంతా తెలుసు. క్లోజ్ టు బిల్ అని 3 things అంట. సో 3 things అయితే వస్తాయి గైస్. సో మనం అయితే 3 things వెతికేస్తాం గైస్. సో ఫస్ట్ థింగ్ ఎక్కడ ఉందో చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి అయితే పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మళ్ళీ వెళ్తాం గైస్. సో పోలీస్ స్టేషన్కి వచ్చాం కదా, మనకైతే పోలీస్ స్టేషన్లోనే మనకి ఫస్ట్ పీస్ అయితే ఉంటుంది. సో మనోడు ఏ పీస్ కావాలంటే గైస్, మనోడైతే జైల్ సెల్ అయితే హ్యాక్ చేయాలని చూస్తున్నాడు. సో హ్యాక్ చేయడానికి వచ్చేసి మనకి డివైస్కి అయితే 3 పార్ట్స్ అయితే ఉంటాయి. 3 పార్ట్స్ అయితే. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ పొజిషన్ అయితే దొరికేసింది. సో సెకండ్ పార్ట్ ఎక్కడ ఉంటే కూడా చూపిస్తాను గైస్. సో ఇవన్నీ మనకి మనోడు చెప్పడనమాట, మనం ఎత్తుక్కోవాలి. సో మ్యాప్ అంతా ఎతికి నేను ఇవన్నీ చూశాను. సో మీకు చెప్పేస్తున్నాను ముందే, మీకు వెతకకుండా డైరెక్ట్గా తెలుసుకోవడానికి ముందు చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉంది కదా, సెకండ్ మనకైతే
చూపిస్తాను గైస్, ఒక నిమిషం ఆగండి. మ్యాప్లో సో ఇట్లా మనం జూమ్ చేస్తే చేయాలి, మనకి దూరంగా చెప్తే మనకైతే ఇక్కడైతే ఫ్యాక్టరీస్ ఉంటుంది గైస్. సో ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి మనకైతే సో మనకి సెకండ్ ప్యాడ్ దొరుకుతుంది. సో ఫ్యాక్టరీలోకి వెళ్ళాక మళ్ళీ వెళ్తాం గైస్. సో మనం అయితే ఫ్యాక్టరీ అయితే మొత్తం అయితే వచ్చాం. సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది గైస్. సో దీని ముందర ఎగ్జాక్ట్గా ఈ బాటల్ ముందర అయితే పార్కింగ్ స్పేస్ ముందర ఇక్కడైతే మనకైతే మన సెకండ్ పీస్ అయితే దొరుకుద్ది. సో ఇక్కడ ఉంటుంది గైస్, అందరికి ఇక్కడ ఉంటుంది. సో సెకండ్ పీస్ అయితే మనం అయితే తీసేసుకున్నాం ఫైనల్గా అయితే. సో థర్డ్ పీస్ వచ్చేసి మనకైతే మన ఇంటి దగ్గర అయితే ఉంటుంది. మనం నార్మల్గా రెస్పాండ్ అవుతాం వీళ్ళ దగ్గర అక్కడ ఉంటుంది. సో థర్డ్ పీస్ దగ్గరికి అయితే మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం గైస్. లెట్స్ గో. సో మనమైతే స్పాన్ అయితే మనం ఇక్కడ ఉంటుంది గైస్. సో ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే సో ఇక్కడ ఒక పింక్ కలర్లో ఏంటది బ్రౌన్ కలర్లో ఒక ఇల్లు అయితే ఉంటుంది. సో దీంట్లో అయితే మనకైతే ఉంటుంది అనుకుంటున్నాం మరి. యా ఇందులో ఉంది. అంటే పోలీసులు వచ్చారా? పోలీసులు వచ్చారా? అరే ఇందాక వచ్చేటప్పుడు ఒక క్రాష్ చేసాను, అందుకే పోలీసులు వచ్చారు. సో పోలీస్ కేసు ఉంటే మనం తీసుకోవడం కావాలి గైస్. సో పోలీసులు పోగొట్టుకున్నాక మళ్ళీ వెళ్తాం. మనమైతే ఫైనల్ అయితే 3 హ్యాకింగ్ పీస్ అయితే తీసుకొచ్చాం. సో పోలీస్ కేసు పోగొట్టేసాం గైస్. సో ఇప్పుడైతే మనం అయితే నెక్స్ట్ విషయం అయితే తీసుకున్నాం గైస్. లెట్స్ గో. నౌ లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ యూస్ ద ఓకే మనైతే మనోడైతే హ్యాక్ చేస్తున్నాడు. ఓకే బిల్ చేసాడా? చాచా మెగా బ్యాటరీస్ అంట, స్పెషల్ బ్యాటరీస్. ఓకే మనకైతే $3000 కావాలి గైస్ స్పెషల్ బ్యాటరీస్ కొనాలంటే. సో మన దగ్గర ప్రస్తుతానికి అయితే $799 మాత్రమే ఉన్నాయి. సో నేనైతే ఆఫ్లైన్ గ్రైండింగ్ చేస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా $3000 సంపాదించి అయితే నెక్స్ట్ ఎపిసోడ్కి మనం అయితే మిగిలిన విషయాలు అయితే కంప్లీట్ చేద్దాం. సో ఈ వీడియో ఇంత గైస్, మీకు అయితే ఈ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే 10 సబ్స్క్రైబ్ అయితే బాగా తగ్గితా ఉన్నాం. సో 10 సబ్స్క్రైబ్ అయితే పార్ట్ అయితే కంప్లీట్ చేసేయండి. సో దర్శకులు మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్ అండ్ బై గైస్.